హాయ్ గైస్, ఇప్పుడైతే ఐఫోన్ 15 అయితే రిలీజ్ అయింది కదా. సో ఇండియాలో ఆర్డర్స్ అయితే రిలీజ్ అయ్యాయి అండ్ చాలా మంది అయితే కొంటున్నారు. యాపిల్ వాళ్ళు మనకి టోటల్ గా 4 డివైజెస్ అయితే తీసుకొచ్చారు. ఐఫోన్ 15, 15 ప్లస్, 15 ప్రో అండ్ 15 ప్రో మ్యాక్స్. సో ఎవరైతే ఐఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో అండ్ అలాగే ఎవరైతే చాలా మంది ఓల్డర్ వెర్షన్స్ వాడుతున్నారో వాళ్ళు కొత్త దానికి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నారు, అంటే పాతది మార్చేసి కొత్తది తీసుకుందాం అనుకుంటున్నారు. అండ్ ఇంకా ఈ ఐఫోన్ 15 లో ఏవైతే కొత్త ఫీచర్స్ యాడ్ చేశారో అనేది డీటెయిల్ గా అయితే వీడియోలో చూద్దాము. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టెక్ టాక్స్. సో ఇప్పుడు వస్తున్న ఐఫోన్ 15 సిరీస్ అన్ని చూసుకున్నట్లయితే అన్ని మ్యాట్ ఫినిష్ తోనే ఉంటున్నాయి అనమాట. మీరు ఓల్డర్ వెర్షన్స్ చూసుకుంటే ఓన్లీ ప్రో వెర్షన్స్ కి మ్యాట్ ఫినిష్ ఇచ్చి మిగతా వాటికి గ్లాసీ ఉంటాయి. కానీ ఇప్పుడు 15 సిరీస్ మీరు ఏం చూసుకున్నా 15 గానీ, 15 ప్రో గానీ, 15 ప్లస్ గానీ, 15 ప్రో మ్యాక్స్ గానీ ఏదైనా సరే మొత్తం మ్యాటీ ఫినిష్ తోనే అయితే వీళ్ళు రిలీజ్ చేశారనమాట. ఇదైతే ఫస్ట్ అప్డేట్ వీళ్ళు చేసింది. అండ్ మనకి ఐఫోన్ 15 అండ్ 15 ప్లస్ మొత్తం 5 కలర్స్ లో అయితే రిలీజ్ చేశారు. బ్లాక్, వైట్, ఎల్లో, గ్రీన్ అండ్ పింక్. ఇంకో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఇవి ఐఫోన్ 15 కి మీరు ఇక్కడ ఐఫోన్ 15 చివరి చూసుకున్నట్లయితే కొంచెం కర్వ్ లా పెట్టారనమాట. సో మీరు ఐఫోన్ పట్టుకున్నప్పుడు మంచి గ్రిప్ అయితే ఉంటుంది ఫోన్ వాడేటప్పుడు. సో డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఇవి మాత్రమే యాడ్ చేశారు, మిగతాదంతా సేమ్ యాస్టీస్ గానే ఉన్నాయి. సో ఇక డిస్ప్లే పరంగా చూసుకున్నట్లయితే నాన్ ప్రో వెర్షన్స్ కి కూడా అంటే లైక్ ఐఫోన్ 15 గానీ, ఐఫోన్ 15 ప్లస్ గానీ వీటికి కూడా డిస్ప్లే డైనమిక్ ఐలాండ్ తీసుకొచ్చారు. ఇది వరకు మీరు ఓల్డర్ వెర్షన్స్ చూసుకుంటే 14 కి గానీ, 13 కి గానీ, 12 కి ఆర్ 11 వీటి దేనికి కూడా డిస్ప్లే డైనమిక్ ఐలాండ్ అనేది లేదనమాట. సో ఈ కొత్త 15 వెర్షన్స్ అన్ని కూడా డైనమిక్ ఐలాండ్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇది మినిమం బ్రైట్నెస్ వచ్చేసి 1000 నిట్స్ ఉంటుంది అండ్ హెచ్డిఆర్ బ్రైట్నెస్ వచ్చేసి 1600 నిట్స్ ఉంటుంది అనమాట. అండ్ అవుట్డోర్ కి అయితే ఇంకా 2000 నిట్స్ పీక్ అనమాట ఇది. సో ఇక ఈ 15 4 డివైజెస్ లో కూడా సేమ్ గానే ఉందన్నమాట. అండ్ డాబ్లీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇంకా ఈ 15 సిరీస్ లో ప్రో కి నాన్ ప్రోస్ కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే రిఫ్రెష్ రేట్ అండి. మిగతా వాటికి లైక్ 15 అండ్ 15 ప్లస్ కి 60 హెడ్స్ రిఫ్రెష్ రేట్ మాత్రమే ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ ప్రోస్ చూసుకున్నట్లయితే 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. ఇది ఒక్కటే డిఫరెన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రోలో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ నాన్ ప్రోస్ కి ఆప్షన్ లేదనమాట. ఇది ఒక్కటే డిఫరెన్స్, మిగతాదంతా సేమ్ యాస్టీజే ఉంది. సో ఐఫోన్ 15 అండ్ 15 ప్రో చూసుకున్నట్లయితే 6.1 ఇంచ్ స్క్రీన్ వస్తుంది. 15 ప్లస్ అండ్ 15 ప్రో మ్యాక్స్ వచ్చేసి 6.7 ఇంచ్ సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇంకా చిప్ సెట్ చూసుకుంటే నాన్ ప్రో డివైజెస్ లో మనకి A16 బయోనిక్ చిప్ ని అయితే యూస్ చేశారు. సో ఇది లాస్ట్ ఇయర్ ప్రో వెర్షన్స్ లో యూస్ చేసిన చిప్ అనమాట. పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రోస్ లో వాడిన చిప్ ని ఇప్పుడు మనకి 15 లో వాడారు వీళ్ళు. ఇది 6 కోర్ CPU ఉంటుంది అండ్ 5 కోర్ GPU ఉంటుంది. ఐఫోన్ 15 అండ్ 15 ప్లస్ USB-C పోర్ట్ అయితే వస్తున్నాయి అనమాట. ఇంకా కెమెరా విషయానికి వస్తే ఎవ్రీ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ యాపిల్ వాళ్ళు నాన్ ప్రోస్ కి కూడా చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. ఈవెన్ ఐఫోన్ 15 కి కూడా 48 కెమెరా అయితే ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది. సో దీని వల్ల బ్రైట్నెస్ పరంగా గానీ, క్లారిటీ పరంగా గానీ చాలా బాగుంటుంది అనమాట. సో మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫోటోలో క్లారిటీ పెరిగిందంటే దాని సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోటో తీసారనుకోండి, అది జనరల్ గా ఒక 10 MB ఉందనుకోండి, ఈ క్లారిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అది 20 MB 30 MB ఉంటుంది. నేను ఇది ఎగ్జాక్ట్ రేషియోస్ చెప్పట్లేదు, జనరల్ గా చెప్తున్నాను. సో మీరు ఎవరైతే ఐఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వెర్షన్స్ కి 128 GB అనేది అసలు ఎక్కడ సరిపోదు అనమాట. సో బెటర్ 256 కి ట్రై చేయండి. ఇది నా సజెషన్. మీరు లేదు నేను ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తావారు లేకపోతే బ్యాకప్ నా ల్యాప్టాప్ లో పెట్టుకుంటా అంటే 128 GB ఓకే. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ ఇస్తున్నారనమాట. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చేయాలనుకుంటున్నారో ఆర్ ఎల్స్ ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వ్లాగింగ్ కి కానీ లేకపోతే ఏమైనా వాళ్ళు ఛానల్లో ఏమైనా వీడియోస్ తీసుకోవాలనుకుంటే ఈ ఐఫోన్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ప్రతిసారి కెమెరాని ఎక్కడికి పడితే అక్కడికి క్యారీ చేయడం చాలా కష్టం అవుతుంది. ఈ ఐఫోన్ లో మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీసినా సరే కెమెరా లెవెల్లో మీకు అవుట్పుట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో యూట్యూబ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఐఫోన్ అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే పెద్దగా అప్డేట్స్ ఏమీ చేయలేదండి. సేమ్ ప్రీవియస్ ఇయర్ లాస్ట్ వెర్షన్స్ కి ఎంతైతే ఉందో
సేమ్ దానికన్నా కొంచెం మార్పులు చేశారు అంతే. ఇక్కడ మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ ఐఫోన్ 14 వచ్చేసరికి 3279 mAh బ్యాటరీ ఉంటే ఐఫోన్ 15 వచ్చేసరికి 3349 mAh ఉంది అనమాట. 14 ప్లస్ చూసుకుంటే 4325 mAh ఉంటే 15 ప్లస్ వచ్చేసరికి 4383 mAh ఉంది. అండ్ 14 ప్రో తీసుకుంటే 3200 mAh ఉంటే ఇక్కడ 3074 mAh ఉంది. 74 మాత్రమే డిఫరెన్స్ ఉందన్నమాట. అండ్ 14 ప్రో మ్యాక్స్ చూసుకుంటే 4323 mAh ఉంటే 15 ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 4422 mAh ఉందన్నమాట. సో మీరు ఎలా చూసుకున్నా సరే, సో బ్యాటరీ పరంగా అయితే వీళ్ళు పెద్ద చేంజెస్ ఏం చేయలేదు, జస్ట్ లిటిల్ చేంజెస్ అయితే చేశారనమాట. సో ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను చూడండి. ఇండియాలో మనకి ఐఫోన్ 15 వచ్చేసరికి 79,900 ఉందన్నమాట. ఇంకా సింగపూర్, దుబాయ్, జపాన్, కెనడా, యూఎస్ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే యూఎస్ లోనే చాలా తక్కువ ఉంది. 66,266 ఉందన్నమాట. మోస్ట్లీ మనకి ఇక్కడ 13,000 డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ఐఫోన్ 15 ప్లస్ చూసుకుంటే ఇండియాలో 89,990 ఉంటే యూఎస్ లో మనకి 74,560 ఉందన్నమాట. సో ఐఫోన్ 15 కి కూడా మోస్ట్లీ మనకి 13,000 డిఫరెన్స్ ఉంది. అండ్ ఐఫోన్ 15 ప్రో చూసుకున్నట్లయితే ఇండియాలో 1,34,900 అంటే మోస్ట్లీ 1,35,000 ఉంది ఇండియాలో. అండ్ యూఎస్ లో చూసుకున్నట్లయితే 83,000 ఉందన్నమాట. సో మనకి ప్రో అయితే ఏకంగా దగ్గర 50,000 డిఫరెన్స్ ఉందన్నమాట. అండ్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ చూసుకుంటే 1,59,000 ఉంది ఇండియాలో మనకి. అండ్ ఇక్కడ యుఎస్ లో చూసుకుంటే 99,411 ఉంది. అంటే మోస్ట్లీ మీకు 60,000 డిఫరెన్స్ ఉంది ఇక్కడ. సో నా సలహా ఏంటంటే మీరు ఇండియాలో ఐఫోన్ కి పెట్టే ప్రైస్ తో 2 ఫోన్లు కొనుక్కోవచ్చు మీరు, ఈ ప్రో వెర్షన్స్ అయితే నేను మాట్లాడేది. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వస్తే అక్కడి నుంచి తెచ్చుకోవడం బెటర్ అని నా అభిప్రాయం. సో మీ ఇష్టం అది. ఎవ్రీ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ యాపిల్ వాళ్ళు నాన్ ప్రో వెర్షన్స్ కి చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. కెమెరా పరంగా కానీ డిస్ప్లే పరంగా కానీ ఒక 60 హెడ్స్ రిఫ్రెష్ రేట్ అనేది అదొక్కటే డిఫరెన్స్ ఉంది, మిగతాదంతా సేమ్ యాస్టీస్ ఉన్నాయన్నమాట. ఇక ప్రో విషయానికి మాట్లాడుకుంటే ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళు టైటానియం వెర్షన్ ని తీసుకొచ్చారు వీళ్ళు. ఇది చాలా డ్యూరబుల్ మెటీరియల్ అండ్ కంపేర్ టు అదర్ ఫోన్స్ ఈ టైటానియం అనేది చాలా తక్కువ వెయిట్ ఉంటుంది అనమాట కంపేర్ టు ప్రీవియస్ వెర్షన్స్. మీరు ఐఫోన్ 15 ప్రో కానీ ఐఫోన్ 14 ప్రో కానీ 2 చేతుల్లో పట్టుకొని చూసుకున్నట్లయితే మీకు 15 ప్రో అనేది కొంచెం లెస్ వెయిట్ ఉంటుంది కంపేర్ టు 14. ఎందుకంటే దీంట్లో మీకు టైటానియం ఫ్రేమ్ యూజ్ చేయడం వల్ల ఇది కొంచెం బరువు అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఇక ఈ ఐఫోన్ 15 ప్రో కలర్స్ వచ్చేసరికి నేచురల్ టైటానియం, బ్లూ అండ్ బ్లాక్ అండ్ వైట్ అయితే ఈ 4 కలర్స్ ని తీసుకొచ్చారు వీటిలోకి. అండ్ మీకు ఇందాక మాట్లాడుకున్నట్లే ఐఫోన్ 15 ప్రోలో ఆల్వేస్ ఆన్ బటన్ ని అయితే తీసుకొచ్చారు. నాన్ ప్రో వెర్షన్స్ కి ఆప్షన్ లేదనమాట. అండ్ బెజల్ సైజ్ కూడా చాలా రెడ్యూస్ చేశారు వీళ్ళు మీరు ఐఫోన్ 15 చూసుకున్నట్లయితే. అండ్ ఇంకా చిప్ వచ్చేసరికి A17 బయోనిక్ చిప్ ని అయితే తీసుకొచ్చారు. పెర్ఫార్మెన్స్ పరంగా అయితే చాలా బాగుంటుంది ఇది. ప్రీవియస్ వెర్షన్స్ కన్నా ఇంకా 20% మోర్ దాన్ పెర్ఫార్మెన్స్ ఇదైతే మనకి అవుట్పుట్ ఇస్తుందని పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. సో మీరు ఓల్డర్ వెర్షన్స్ 14 సిరీస్ తీసుకున్నట్లయితే అన్ని వెర్షన్స్ కి కూడా 6GB ర్యామే ఇచ్చారు. ఇప్పుడు ఈ 15 సిరీస్ లో మాత్రం 15 అండ్ 15 ప్లస్ కి 6GB ర్యామ్ ఇచ్చి 15 ప్రో కి 15 ప్రో మ్యాక్స్ కి 8GB ర్యామ్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళు 15 సిరీస్ లో 15 ప్రో కి 15 ప్రో మ్యాక్స్ కి కూడా డిఫరెన్సెస్ పెట్టారనమాట. అది కెమెరా విషయంలో. మీరు 15 ప్రో మ్యాక్స్ తీసుకున్నట్లయితే మీరు ఇంకా డిఎస్ఎల్ఆర్ ఆ ఫీల్ మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి చోటికి డిఎస్ఎల్ఆర్ అనేది ఇంత పెద్ద తీసుకొని వెళ్ళడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఈ 15 ప్రో మ్యాక్స్ లో వాళ్ళు ఛాలెంజ్ కింద చెప్పారనమాట. చాలా గొప్పగా చెప్పినట్టు చెప్పారు. అదేంటంటే మీరు 7 టైప్ ఆఫ్ డిఫరెంట్ ఫొటోస్ తీసుకోవచ్చు మీరు అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో మీరు జూమ్ చేసి అండ్ చేయకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట డిఎస్ఎల్ఆర్ లో లాగా. సో 15 ప్రో మ్యాక్స్ లో ఫస్ట్ టైం అయితే ఇది యాపిల్ వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ అయితే ఇప్పటి వరకు ఇవి అప్డేట్స్ అనమాట. సో కంపేర్ టు ఆల్ 15 ప్రోకి 14 ప్రోకి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం లేవు, జస్ట్ చిన్నవి అయితే మారాయి. అండ్ ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు ఫోన్ల గురించి ఎవరైతే ఏం తీసుకోవాలనుకుంటున్నారు అనేది మాట్లాడుకుందాము. ఆల్రెడీ నేను 14 ప్రో మ్యాక్స్ కానీ 14 ప్రో కానీ వాడుతున్నాను, నేను 15 ప్రోలోకి మారాలనుకుంటున్నాను అంటే నా దృష్టిలో వేస్ట్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఆల్రెడీ 14 ప్రోలో ఉన్నవే 15 ప్రోలో కూడా ఉన్నాయి, జస్ట్ కెమెరా పెర్ఫార్మెన్స్ ఒకటే మారింది. సో మీకు ఫోన్ బాగానే ఉంది అనుకుంటే మీరు అందులోనే ఉండిపోవడం అయితే నా బెటర్ సలహా.
ఒకవేళ 11 కానీ 12 కానీ యూస్ చేస్తున్నాను, నేను 15లోకి మారచ్చా అనుకుంటే, మీ ఫోన్ బాగానే ఉంది, ఎటువంటి ఇష్యూస్ లేవు అంటే కనుక మీరు మారండి, కానీ లేకపోతే వేస్ట్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఐఫోన్ అనేది అప్డేట్స్ కొన్నాళ్ళు ఉంటాయి, అండ్ వాటిలో పెర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు మనం ఇంత డబ్బులు పెట్టి ఈ వెర్షన్స్కి చేంజ్ చేయడం అనేది అన్నెసరీ అనిపిస్తుంది. అండ్ ఎవరైతే కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారో, నేను ఒక 80,000 90,000 వరకు పెట్టగలను అనుకుంటే ఐఫోన్ 15 అయితే తీసుకోండి. లేదు నాకు ఇంకా ది బెస్ట్ మొబైలే కావాలి అనుకుంటే ఐఫోన్ 15 Pro Maxే చెప్తాను నేను. లేదు నాకు కెమెరా ఒకటి బాగుంటే చాలు, డిస్ప్లే చిన్నగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే 15 Pro తీసుకోండి. లేదు నాకు డిస్ప్లే పెద్దగా ఉండాలి, నేను ఈ రేంజే పెట్టగలను అనుకుంటే 15 Plus అయితే తీసుకోండి. సో ఇదైతే నా సలహా అనమాట. ఒకవేళ మీరు ప్రీవియస్ ఓల్డ్ వెర్షన్స్ వాడుతూ నేను ఊరికే చేంజ్ అవ్వాలనుకుంటున్నాను, లేటెస్ట్ ఏది వస్తే అది వాడాలనుకుంటున్నాను అయితే అది పెద్ద అనవసరం అని అయితే నేను చెప్తానమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. త్వరలోనే మన ఛానల్లో కూడా ఐఫోన్ 15 అన్బాక్సింగ్ అయితే చేద్దామని అనుకుంటున్నాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేను మోస్ట్లీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది, దానివల్ల మన ఛానల్ గ్రో కూడా అవుతుంది. సో దట్ ఛానల్ గ్రో అవుతుంటే మనకి ఇంకా చెయ్యాలి అనే మోటివేషన్ కింద ఉంటుంది అనమాట. సో మీ నుంచి నేను ఆశించేది ఇది ఒకటే గైస్, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ మీద ఇలా క్లిక్ చేశారంటే మీ వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.